హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఉన్న వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా బెండకాయ వెల్లుల్లి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ బెండకాయ వెల్లుల్లి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఒక వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఇలా ముద్ద కింద చేసుకుని ఈ ఫ్రైలో వేసుకుని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెండకాయ వెల్లుల్లి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా నేను ఒక 1/2 kg వరకు బెండకాయలని తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన వేసేసుకుని ఆరబెట్టేసుకోవాలి. అప్పుడు మనకు బెండకాయలోని జిగురు పోతుంది. ఇప్పుడు అటు ఇటు కూడా తొడిమెల్ని తీసేసుకుని మధ్యలోకి ఇలా హాఫ్గా చీల్చుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్యలోకి ఇలా చీల్చుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ముద్ర బెండకాయలు ఉండకూడదు, అలానే మరీ లేతగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే కనుక ఈ ఫ్రై చాలా బాగుంటుంది. చూసారా, ఈ సైజులో ఈ బెండకాయలను అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము. చూసారా, జిగురు అన్నది అసలు ఏమీ లేదు. బెండకాయలు కడిగి ఆరబెట్టి అప్పుడు కట్ చేసుకుంటే మనకు జిగురు అసలు రాదు. ఇప్పుడు మనం వెల్లుల్లి ముద్ద కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 20 వరకు వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడేట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 6 వరకు ఎండుమిర్చిని వేస్తున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. మనం ఫ్రైలోకి దీంట్లోకి ఒకసారిగా ఇందులోనే వేసేసుకుని మూత పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది, మనకి ఈజీగా నలిగిపోతుంది. లేదంటే మీ దగ్గర చిన్నది రోలు ఏమైనా ఉంటే అందులోనైనా దంచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్యానం మనం తీసుకున్నది కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే కనుక ఫ్రైకి బాగుంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకుని ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. అదే మనం ఫ్లేమ్ తగ్గిస్తే కనుక జిగురు వచ్చేస్తాయి. అందుకని హై ఫ్లేమ్ లేదే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మనం కలుపుతూ ఉండగానే ఒక 5 మినిట్స్కి 75% వరకు ఫ్రై అయిపోయాయి. మరి మెత్తగా ఫ్రై చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ మనం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ బెండకాయ ముక్కల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసేసుకుని మరలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మోస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే వెల్లుల్లి ఎండుమిర్చి వేసాం కాబట్టి కంపల్సరీ అడుగు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఇలా కలుపుకుంటూనే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అందుకనే మనం అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే కనుక మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయో లేదో ఒక పలుకు పట్టుకుని తిని చూస్తే మనకు టేస్ట్ తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, బెండకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని వేడివేడి అన్నంలోకి 1 స్పూను బెండకాయ కారం వేసుకుని కొద్దిగా నూనె లేదా నెయ్యి, లేదంటే మనం ఫ్రైలో వేసుకున్న నూనె కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.